వీళ్ళని ఏం చేయకూడదు తెలుసుందా? వీళ్ళకేం కావాలో అది ఇవ్వాలి. కళ్ళు పై పన్నీ వాళ్ళు చూస్తుందా? పోతునికి మీరేం భయపడకుండా ఇక్కడే పడుకోండి. నేను ఇప్పుడే వస్తానుగా. అన్నయ్య నాకు ఆకలిస్తుంది అన్నయ్య. చెల్లి నేను పండ్లు పాలు పలహారాలు అన్ని తెస్తానుగా. తొందరగా తెస్తావా? ఓ ఏడోకమ్మా, పాలు తీసుకొచ్చాను, తాగు. నేను తాగును. తాగమ్మా. మీరు తీసుకెళ్తానుగా, నేను దగ్గర తీసుకెళ్తాను. అన్నయ్య నాకు కళ్ళు కనిపించడం లేదన్నయ్య. ఎందుకు సార్ చెప్పింది చేశాను. పాలలో విషయం కలిపాను, కళ్ళు పోగొట్టాను. పండ్లు తీసుకొచ్చాను. అన్నయ్య నాకు కళ్ళు కనిపించడం లేదన్నయ్య. చెల్లి అన్నయ్య, చెల్లి అన్నయ్య, చెల్లి అన్నయ్య. కాళీ రోడ్ దగ్గరికి వెళ్దాం. పాలు తాగు బాబు. నేను తాగేస్తా. కాళీ అభీష్ట సిద్ధిరస్తు. అమ్మా భవాని, నా కుమార్తె లోకమోగి త్వరలో కలుసుకునేటట్లు దీవించు తల్లి. మా మొర అలకించమ్మా. ఆ దేవి మీ సన్నిధిలోనే ఉండి మీ ప్రార్థనలు వింటున్నదమ్మా, విచారించకండి. స్వామి, మా కుమార్తె క్షేమం కోరి అర్చనలు అభిషేకాలు చేయించండి. అలాగే ప్రభు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? మోగదన్నా ఉంది. దాంట్లో కూర్చుని తప్పించుకు పారిపోతాం. సరే అన్నయ్య.
రోజు పూలు గింత బరుగునయ్యండి. ఈ గంపలను ఈ రోజు నేను మోసాను. పూజ చేసిన పూలు సక్కనైన తావున తొక్కరాని చోట గుమ్మరింతులే. నువ్వు పో. సరే. లోకమోహినీదేవి, లోకమోహినీదేవి. బట్టి లోకమోహిని ఏమైంది? ఎవరు? విక్రమార్కుడను వీరసేనుడు నా దేహం అపహరించాడు. లోకమోహిని దేవిని విడిపించి తీసుకొస్తుండగా ఈ అరణ్య మార్గంలో ఇద్దరం విడిపోయాం. మీ దేహాన్ని వీరసేనుడు తన రహస్య స్థావరానికి చేర్చి ఉంటాడు. అది సువర్ణ నగరానికి నైరుతి దిక్కున ఉన్నది. భేతాళ శక్తితో మీ దేహాన్ని మీరు పొందండి. త్వరగా లోకమోహిని వెడికి ఉజ్జయినికి తీసుకురా. అలాగే అన్నగారు. పేతాళ, లోనికి మార్గం చేయి. వీరసేన, ఇదా నీ యుక్తి? జనని, ఈ దేహము నాకు ప్రసాదించి సువర్ణనగర ప్రవేశములకు అనుమతిస్తున్నావా? ఇది నీ చిద్విలాసమే తల్లి. శాంభవి, నక్కందర అణక్కం. వేతాళ, సువర్ణ నగరములోని వీరసేన మందిరమునకు నన్ను చేర్చు. మహారాణి, మహారాణి, మహారాజు గారు వచ్చారు.